హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కట్ట పొంగల్ అండి. ఇక్కడ నేను 3 కప్స్ ఆఫ్ రైస్ అండ్ 1 కప్ ఆఫ్ పెసరపప్పు తీసుకున్నాను. బాగా వాష్ చేసేసుకొని వాటర్ వేసేసుకొని ఉడకబెట్టేసుకోవాలండి. ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను నేను ఇక్కడ. చూడండి, ఇక్కడ ఉడికిపోయింది, చాలా మెత్తగా అయిపోయింది, సాఫ్ట్గా అయిపోయింది. మీకు ఇంకా కొంచెం మెత్తగా స్మాషీగా కావాలంటే ఇంకా కొన్ని వాటర్ వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని ఇంకొకసారి పొయ్యి మీద పెట్టేసుకోవచ్చండి. సిమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు ఉంచుకున్నామంటే మెత్తగా అయిపోతుంది. ఇక్కడ పోపు కోసం నేను బాంటీలో నెయ్యి వేసుకున్నాను. మీరు నూనె అయినా సరే వాడచ్చు. నెయ్యి వేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసుకొని కొన్ని మిరియాలు వేసేసుకొని కాజు వేసుకొని కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఈ కట్ట పొంగలి కొబ్బరి చట్నీ అండ్ సాంబార్తో చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. పోపు పొంగల్లో వేసుకుంటే అంతే అండి, కట్టె పొంగల్ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.